మీరు అంటున్నట్టు అవకాశం ఇవ్వాలి అంటున్నారు కదా, అంటే టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకి అవకాశం లేదు అంటారా? అవకాశాలు దక్కట్లేదు అంటారా? అవకాశం ఉంది. కానీ ఒక 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 మంచి క్యారెక్టర్‌కి కాదు. హీరోయిన్ ఫ్రెండ్‌గా, హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో కానీ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది కూడా అంటే లేదు అని నేను అనను. కొందరు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది. దక్కింది. నేను తెలుగు అమ్మాయినే. మంచి రోల్ వచ్చింది. కానీ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది తీసుకుంటారు. తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు తక్కువ మందిని చూస్ చేసుకుంటారు. ఇన్‌స్టెడ్ ఆఫ్ థట్ ఇట్ ఈస్ టాలీవుడ్. మాది. మేము తెలుగు వాళ్ళము. ఇది మన టాలీవుడ్ కాబట్టి ఆ టాలీవుడ్‌లో డెఫినెట్‌లీ ఐ డోంట్ సే నో వన్ షుడ్ కమ్ ఇన్‌సైడ్ అని చెప్పి. కానీ వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నాము. ఓకే. మేము వాళ్ళని ఎదగనివ్వండి, మమ్మల్ని మమ్మల్ని కూడా ఎదగనివ్వండి. అంతే. అంటే ఇప్పుడు పరభాష ప్రభావం ఎక్కువ ఉందంటారా ఇప్పుడు ఇండస్ట్రీలో? అంటే అవకాశాల పరంగా, రోల్స్ పరంగా? అది చెప్తే ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్. సో ఆ టాపిక్ వద్దు. మనం ప్రస్తుతం ద డీల్ లో ఉన్నాం కాబట్టి ద డీల్ లోనే ఉందాము. బికాస్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ అ లాట్. మీరు అన్న క్వశ్చన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలకి. మీరు ఎటువంటి తెలుగు అమ్మాయిని కదిలించినా సరే ఫస్ట్ వాళ్ళు మాట్లాడేది మాత్రం ఇదే. పెద్ద స్క్రీన్ పక్కన పెట్టండి, చిన్న స్క్రీన్ లో కూడా మాకు అవకాశాలు లేవు. అంటే లైక్ సీరియల్స్ అంటున్నారా? ఎస్, సీరియల్స్ లో కూడా లేదు, సినిమాల్లో కూడా లేదు. మరి యాక్టింగ్ నే నమ్ముకొని బతుకుతున్న మా పరిస్థితి ఏంటి? ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా అదే అంటున్నారు. బట్ దెన్ ఓకే, ఇంకా ఇప్పుడైనా చలో ఇంకా ఇది కాదు, ఈ మూవీతోనైనా ఐ హ్యావ్ టు బ్రేక్ దట్. లేదు అంటే మనకి అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కూడా అంటే బేబీ టైంలో చెప్పారు ఆయన, ఎస్ అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు రావాలి ఇండస్ట్రీలోకి, ఆ అవకాశాలు కల్పించాలి అని చెప్పి అన్నారు. అది అయితే మరి స్టెప్ అయితే మరి కదలాలి కదా, అంటే ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు లైక్ హను లాంటి వాళ్ళు, ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇవ్వాలి. ఆ మూమెంట్ ఏమన్నా తెలిసిందంటారా? అంటే ఇండస్ట్రీలో కదిలింది అంటారు అలాగా? ఇంకా నాకైతే అనిపించలేదండి అది. ఈ విషయంలో నేను అనుకుంటున్నది ఏంటంటే తెలుగు వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయండి, లేవని కాదు. సో ప్రొజెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ ఎస్ పడట్లేదు. ఇప్పుడు బేబీ సినిమాలో హీరోయిన్ గా చేసింది తను, తెలుగు అమ్మాయి, మంచి క్యారెక్టర్, బాగా చేసింది, బాగా పేరు వచ్చింది. సో క్యారెక్టర్స్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని క్యారెక్టర్స్ వచ్చేసరికి ఏమైందంటే అనుకోకుండా, అది అదృష్టం కావచ్చు లేదా డైరెక్టర్ ఊహించుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ వేరే అమ్మాయిలకు పడవచ్చు. సో నేను కూడా అంటే ప్రత్యేకంగా తెలుగు అమ్మాయికి ఇవ్వాలి అనేది ఏమీ లేదు. నేను థియేటర్ నుంచి వచ్చాం కాబట్టి మేమందరం కూడా మన చుట్టుపక్కల ఉన్న ఆర్టిస్టులనే చూస్తున్నాం, పర్ఫార్మర్ని చూస్తున్నాం, ఎవరు బాగా పర్ఫామ్ చేయగలరు. సో ధర్నిప్రియ గారు ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలరు. సో మనకు చూస్తున్న దాంట్లో ఫస్ట్ మన చుట్టుపక్కలే చూస్తాం కదా. ఎక్కడో బాంబేకి వెళ్ళి వెతికి వాళ్ళకి భాష రాకపోవచ్చు, మనం చెప్పిన డైలాగ్ అర్థం కావచ్చు, ఎమోషన్ తెలియకపోవచ్చు. ఫస్ట్ మన దగ్గర ఎవరున్నారు చుట్టుపక్కల చూసినప్పుడు మన దగ్గర ఆర్టిస్టులు ఉన్నారు, వెతికితే దొరుకుతారు. అట్లా వెతికినప్పుడు తను దొరికింది, మనం తీసుకుందాం ఆ క్యారెక్టర్కి. సో ఒకవేళ క్యారెక్టర్ రేపొద్దున జనాల్లోకి వెళ్ళింది అనుకోండి, మేము ఏదైతే ఊహిస్తున్నామో తను అనుకున్నట్టు జనాల్లోకి వెళ్ళింది అనుకో, సో లక్ష్మి గనక జనాల్లోకి వెళ్ళింది అనుకోండి, సో మళ్ళీ ఇంకో తెలుగు అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగా చేసింది అని వెళ్ళొచ్చు, రేపు అవార్డ్స్కి వెళ్ళొచ్చు, అవకాశం కూడా ఉంది. అదే అటు నుంచి అటు మూవీలో క్యూ కట్టచ్చు. అంతే. అంటే అదే ఇప్పటి వరకు ఎస్ డెఫినెట్లీ అల్లు అర్జున్ గారు ఆ మాట అన్నారు. ఎవ్రీ ఆడియన్ నో దట్, ఆయన ఫ్యాన్స్ కానివ్వండి, ఎవరైనా కామన్ పీపుల్, ఎవ్రీ వన్ వాచ్ దట్ వీఆర్ హ్యాపీ దట్ తెలుగు అమ్మాయిలు ఆర్ కమింగ్ అండ్ వీ వాంట్ మోర్ తెలుగు అమ్మాయిలు. సార్ చెప్పారు. బట్ డైరెక్టర్స్ కూడా ఆ విషయాన్ని కొంచెం గుర్తించి మాకంటూ ఒక యునో ఫస్ట్ ఇక్కడ సార్ అన్నట్టు ఫస్ట్ విల్ సర్చ్ హియర్. మనం ఇక్కడ చూసిన తర్వాత మనకి ఇక్కడ యాప్ట్ కాదు అనిపిస్తే అప్పుడు అక్కడికి వెళ్ళండి. కానీ ఇక్కడ మీరు ఆల్రెడీ జాలి వేయక ముందే నేను అక్కడికి గాలం వేస్తా అంటే కాదు కదా, ఫస్ట్ ఇక్కడ వేస్తే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఎలా అయితే పరభాష వాళ్ళు కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, మన ఇండస్ట్రీకి ఎలా వస్తున్నారో మరి మీరు ఎప్పుడు అక్కడ ట్రై చేయలేదా? నేను ఎందుకు ట్రై చేయలేదండి, చేశాను. బట్ ఐ గాట్ అ రిజెక్షన్ బై సేయింగ్ దట్ ఇఫ్ యు నో కన్నడ దెన్ ఓన్లీ యూఆర్ అలౌడ్, ఇఫ్ యు నో తమిళ్ దెన్ ఓన్లీ యూఆర్ అలౌడ్ అన్నారు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉండి నేను ఇక్కడ చేసుకోవడమే బెటర్, అక్కడికి వెళ్ళి భాష నేర్చుకొని అక్కడికి వెళ్ళడం కంటే వచ్చిన భాషలో చేసుకోవడం బెటర్ అని అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుగు వచ్చి అంటారా, వచ్చింది అంటారా? రాకున్నా తీసుకుంటారే, మన వాళ్ళ హృదయాలు చాలా పెద్ద మనసు, పెద్ద మనసున్న వాళ్ళు. ఈ టాపిక్ గురించి మాట్లాడితే అంటే మనం వేరే ఎక్కడెక్కడో వెళ్ళినట్టు ఉంటుంది, కానీ అది డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. తనకు కావాల్సిన, మీరు స్వతహాగా డైరెక్టర్ ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడితే ఏంటంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కన్నడ నుంచి యాక్టర్స్ని తెస్తే వాళ్ళని తప్పు పట్టినట్టు అవుతుంది. అట్లని కాదు, వాళ్ళు రాసుకున్నప్పుడు కానీ వాళ్ళు విజువలైజ్ చేసుకున్నప్పుడు కొన్ని పాత్రలు కనిపిస్తాయి. ఆ పాత్రలకి వాళ్ళకు రకరకాల వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. మేబీ మన ప్రేక్షకులు కూడా అలవాటు పడ్డారు కాబట్టి, అంటే బాంబే నుంచో లేకపోతే ఢిల్లీ నుంచో ఇంకెక్కడి నుంచో వస్తే
వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి కూడా తీసుకురావచ్చు. యాక్సెప్టెన్సీ ఉంది కాబట్టి. సపోజ్ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, సపోజ్ నెగిటివ్ రోల్స్ మేల్లో చూస్తా ఉన్నాం మనం. సో నార్త్ ఇండియన్ వాళ్ళు అయితేనే సూట్ అవుతారు అని అనుకుంటారు విలన్స్గా. సో నిజంగా మనం వెతికితే ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఆ ఫేస్ కట్స్ దొరకవచ్చు. కానీ ఆల్రెడీ ఫేమ్ అయిన వాళ్ళు, ఎస్టాబ్లిష్ అయిన ఆర్టిస్టులు అయి ఉండొచ్చు. ఇట్లా రకరకాల కారణాలతో తీసుకుంటే వాళ్ళని మనం బ్లేమ్ చేయడానికి కూడా లేదండి. ఇప్పుడు డైరెక్టర్ ఇష్టం అది. అవును, అంటే ఆయన విజువలైజ్ చేసుకున్న తగ్గట్టుగా ఎవరు యాప్ట్ ఉంటే వాళ్ళు అన్నట్టు. అలాగే సార్, ఇప్పుడు మరి ఈశ్వర్ సినిమా అంటే ఇప్పుడు ఖచ్చితంగా మీ గురించి మాట్లాడాలంటే ఈశ్వర్ సినిమా మాట్లాడాల్సిందే. అందులో డైలాగ్ చెప్పండి నేను అనను, ఎందుకంటే డైలాగ్ చూపిస్తారు, ఒక సీన్, ఒక డైలాగ్. అంటే అందులో డైలాగ్ లేదు కాబట్టి నేనేం డైలాగ్ చూపించండి అంటున్నాను. సపోజ్ ఏదో నా గురించి నేను చెప్పాలనుకోండి, సపోజ్ నేను అని ఇది రకరకాలుగా చెప్పచ్చు. ఇప్పుడు నాకేదైనా ఇలా అంటే మన లోపల ఉండే ఫీలింగ్ని డైలాగ్ రానప్పుడు మనం ఎట్లా వ్యక్తపరుస్తామో, సో ఆ ఈశ్వర్లో అట్లా వ్యక్తపరచడం జరిగింది. మీకు అప్పటికే స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మీకు ఆ రోల్ ఈజీ అనిపించిందా, లేకపోతే టఫ్ అనిపించింది? అది స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్లే ఈజీ అయింది, ప్లస్ అయింది మీకు అది బాగా. ప్లస్ మీరు యాక్టింగ్ కోర్స్ చేస్తున్నారు, అవును, అది బాగా ప్లస్ అయింది. ఇప్పుడు ఈశ్వర్ సినిమాకి వచ్చినప్పుడు ప్రభాస్ గారిది కూడా డెబ్యూనే. అవును, ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎలా అనిపించింది? సో నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఇంకా 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళము. సో మాదంతా ఒక బ్యాచ్ లాగా ఉండేది. ఎందుకంటే షూటింగ్ లేదనుకో ఉంటే దాదాపు 40-50 సీన్లు ఫ్రెండ్స్తోనే ఉండేవి. కొన్ని సీన్స్ మాత్రమే ప్రభాస్ గారి ఫ్యామిలీతో కానీ, ఫాదర్తో కానీ, మదర్తో కానీ, హీరోయిన్తో ఉండేవి, సాంగ్స్ ఇట్లాంటివి ఉన్నాయి. కానీ మ్యాక్సిమం సీన్స్ మావే ఉన్నాయి సినిమా అంతా కూడా. కాబట్టి 4 కలిసి కూర్చునేవాళ్ళం. అప్పట్లో ఇప్పుడుండే ఫెసిలిటీస్ కూడా లేవు ఆ సినిమాకి. ఎందుకంటే అదంతా కూడా ధూళిపేట లాంటి చిన్న చిన్న గల్లీలో, ఇప్పుడు కారవాన్ వచ్చి ఆగి ఆ ప్లేస్ కూడా లేదు, వ్యాన్ వెళ్ళే కూర్చోబెట్టాలంటే ముందు అక్కడ స్పేస్ లేదు. అట్లాంటి చిన్న చిన్న ఏరియాలో కూడా చేశాం కాబట్టి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కుర్చీలు వేస్తే కుర్చీలో కూర్చోవడం, లేదా ఒక మ్యాట్ వేసుకోవడం, మార్నింగ్ ఒక సీన్ జరుగుతుంది మాకు టైం ఉందంటే కొద్దిసేపు పడుకోవడం, అట్లాంటివన్నీ కూడా చేసామంటే. సో ప్రభాస్ గారు కూడా మా అందరితో కలిసి చాలా హ్యాపీగా ఉండేవాడు. సో 50 days బాగా ఎంజాయ్ చేసాం. ఒక సరదా సన్నివేశం ఏదన్నా ప్రభాస్ గారితో? సరదాగా అంటూ అంటే అట్లాంటి ఆయన మెంటాలిటీ జోక్స్ చేసి ఎంజాయ్ చేసే మెంటాలిటీ ఏమి కాదు. మామూలుగా ఇంట్రోవర్ట్ అని కూడా అనలేము అసలు. ఆయన స్పాంటేనిటీ వేరు. మామూలుగా కూర్చున్నప్పుడు మాట్లాడితే అందరినీ నవ్విస్తాడు. ఆయన ఒక డైలాగ్ చాలు చెప్పగానే మనందరం నవ్వుతుంటాం. ఎక్కువ మాట్లాడిన ఒక మాట సూటిగా ఉంటుంది. అట్లా అని చెప్పి ఊరికే కూర్చొని జోకులు వేసే మనిషి కూడా కాదు. సో సరదాగా ఏదైనా గ్యాప్ ఉంది బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకునే వ్యక్తి కాదు. బట్ క్యారెక్టర్ గురించి బాగా ఆలోచించేవాడు. ఇంకోటి ఆయనకు అప్పటి నుంచి కూడా ఒక ప్లానింగ్ ఉంది, టైం ఉండేది. సో తను షూటింగ్ అవ్వగానే డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళాలి, జిమ్కి వెళ్ళే టైం ఉండేది, ఇలా రకరకాలుగా ప్లాన్ చేసుకునేవాడు ఆయన. అందుకే ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగారు. ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఫ్రెండ్గా లేకపోతే మీతో కో స్టార్గా చేసిన ఆయన ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ గ్లోబల్ స్టార్ అయిపోయారు. కల్కి లాంటి మనం సినిమా ప్రపంచం మొత్తం కూడా కల్కి సినిమా గురించే మాట్లాడుకుంది. మీరు ఎప్పుడన్నా అంటే ఎలా అనిపించింది ఆయన సక్సెస్ చూసినప్పుడు? మీకు సక్సెస్ చూసినప్పుడు హ్యాపీగా అనిపించింది. ఆయన పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అంటే ఫస్ట్ నేను థియేటర్ చేస్తున్నాను కాబట్టి, నేను ట్రైన్డ్ ఆర్టిస్టే, ప్రభాస్ గారు కూడా ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు, ఆయన వైజాగ్లో కోర్స్ చేసి వచ్చారు. సో మనకు యాక్టర్ను చూస్తున్నప్పుడు అంటే క్లోజ్ షాట్స్ ఇవి చూస్తున్నప్పుడు సింగిల్ షాట్ ఓకే చేయగానే, సింగిల్ టేక్లో ఓకే చేస్తుంటే, ఎక్స్ప్రెషన్ చెప్పగానే మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే డైరెక్టర్ చెప్పాడు అది చెప్పగానే అరే వావ్ ఏం చేస్తున్నాడు కదా అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా ఏదైనా ఆట అనుకోండి, క్రికెట్లో కూడా ఎవరైనా మన ముందు ఒక అద్భుతమైన షాట్ ఆడాడు అనుకో, అరే భలే ఆడాడే సేమ్ ఈ షాట్ నేనైతే అంత బాగా ఆడలేనేమో, నాకంటే బాగా అట్లా ఆయన షూటింగ్ చేస్తున్నాడు. నేనే కాదు మిగతా ఫ్రెండ్స్ అందరం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కొన్ని సందర్భాల్లో యూనిట్లో చప్పట్లు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని ఇవి ఉంటే సోలోగా ఆయన్ని బూస్ట్ చేసే ఇవి ఉంటాయి, ఎలివేషన్ సీన్స్ ఉంటాయి కదా, అంటే డైరెక్టర్ గారి దగ్గర నుంచి జయంత్ గారి దగ్గర నుంచి కూడా అంటే విజిల్స్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది ఒక విధంగా ఎంకరేజ్ చేద్దామని, ప్లస్ ఫస్ట్ సినిమాలోనే అంత బాగా చేయడం అనేది, అంటే ఏమాత్రం బెరుకు లేకుండా కెమెరా అనేది లేకుండా చేశారని. అదే కెమెరా ఫీర్ అనేది అప్పటి నుంచే లేదు ఆయనకి. సరే అండి, ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ చిన్న పరిచయం ఉన్నా కానీ వాళ్ళని మన సక్సెస్ కోసం ఎలా వాడుకోవాలని చూస్తూ ఉంటారు. మరి మీకు ఏకంగా డార్లింగ్ ప్రభాస్ గారితోనే అంటే ఫస్ట్ సినిమా చేస్తున్నారు కాబట్టి ఆయనని ప్రమోషన్స్ కోసం వాడుకోవచ్చేమో అనే ఒక థాట్ ఏమైనా వచ్చిందా మీకు? ప్రయత్నాలుగా ఏమైనా చేస్తున్నారా? వచ్చింది డెఫినెట్గా. ప్రభాస్ గారు ఈ సినిమా గురించి ఒక మాట మాట్లాడితే జనాలకి పాజిటివ్గా వెళ్తుంది, ఎక్కువ మంది ఇవాళ
గ్లోబల్ ఆడియన్స్ కూడా అసలు ఎవరు ఈ సినిమా చేస్తున్నారు, సో ఈశ్వర్ తర్వాత ఈయన ఏం చేశాడని చూసే అవకాశం ఉంది. డెఫినెట్గా ప్రభాస్ గారు హెల్ప్ చేస్తారు, అంటే ప్రభాస్ గారిని కలవడం జరిగింది. కానీ నేను ఫస్ట్ నుంచి కూడా 20 ఏళ్ళలో ఎప్పుడు కూడా ప్రభాస్ గారిని అంటే మీరు అన్నట్టుగా పబ్లిసిటీ కోసం వాడుకోవడం ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే తను ఒక యాక్టరు, నేను ఒక యాక్టరు, స్టార్ట్ చేశాను కెరీర్, మిగతా వాళ్ళందరూ కూడా యాక్టర్స్మే. సో ప్రభాస్ గారికి అంతకుముందు మాకు పరిచయం ఏం లేదు, సినిమాతో యాక్టర్గా ఎంటర్ అయ్యాం. ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది, ఆయన హార్డ్ వర్క్ ఉంది, అదృష్టం ఉంది, కట్అవుట్ ఉంది. మీ బాహుబలి లాంటి సినిమా, ఇంకా రాజు అంటే వేరే వాళ్ళు ఊహించలేము, ఆ అందం వేరే వాళ్ళకి రాదు. ఓకే, మనం ఎంత ఇది చేసినా మరొక ప్రభాస్ గారిని మనం తయారు చేయలేము. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాడుకోవడం అంటే నాకు ఒకవేళ అవకాశాలు కావాలంటే అడిగేవాడిని. అంటే నేను టీచింగ్లోకి వచ్చేసి నేను 20 ఏళ్ళ అవకాశం కోసం చూడలేదు. ఒకవేళ నాకు అవకాశం కావాలంటే ప్రభాస్ గారిని కలిస్తే అవకాశం ఎక్కడైనా చెప్పేవాడు ఒక వేషం కోసం, నాకు ఎప్పుడు ఆలోచన లేదు చేయాలి, టీచింగ్లోనే ఉన్నాను. సో ఇప్పుడు నేనే సోలోగా చేద్దామని అనుకుని డిసైడ్ చేశాను, ఒక సినిమా చేశాను. సినిమా చేసిన తర్వాత వెళ్ళి కలిశాను, ఇలా సినిమా చేశాను, డైరెక్షన్ చేశానని చెప్పాను. ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు, తప్పకుండా ఆయన హెల్ప్ చేస్తారు. ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు, డౌట్ ఏం లేదు. అయితే ఇప్పుడు మీరు ఇంతవరకు అయితే ప్రొఫెసర్గా ఉన్నారు, సో మీకు ఈ 20 సంవత్సరాల అవసరం రాలేదు, ఆలోచన రాలేదు. మరి ఇప్పుడైతే యాక్టింగ్ స్టార్ట్ చేశారు, మళ్ళీ యాజ్ ఎ డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు స్టార్ట్ చేశారు. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో ఏమన్నా ప్రభాస్ గారితో స్క్రీన్ షేర్ చేసుకునే ఆలోచన కానీ అవకాశం కానీ ఏమైనా ఉండబోతుందంటారా? అది మనకు ఉంటే కాదండి. అంటే ఇప్పుడు డీల్ అనే సినిమా తర్వాత నిజానికి ఆ క్యారెక్టర్ నచ్చిన తర్వాత ప్రభాస్ గారు చేసే సినిమాలో ఇంకొక వేషం ఏదో వాడు ఆ సినిమా చేశారు కాబట్టి ఆ క్యారెక్టర్ తను పనికి వస్తాడు అనుకుని డైరెక్టర్స్ చెప్పడమే ఉంటుంది తప్ప నాకు తెలిసి ప్రభాస్ గారు కూడా వీళ్ళని తీసుకోండి వాళ్ళని తీసుకోండి అని చెప్పరు.